ఒక టైలర్ బాగా కుడుతుంది. కానీ ఆ షాప్‌లో కస్టమర్లే ఉండరు. కానీ మరో టైలర్ అంత బాగా కుట్టకపోయినా ఆమె దగ్గర ఎప్పుడు ఫుల్ బుకింగ్స్ ఉంటాయి. దీనికి కారణం ఏంటో తెలుసా? చాలామంది టైలర్లు ప్రతిరోజు చేసే 10 తప్పులు. అవి మనం కావాలని చేయం. తెలిసి తెలియక జరుగుతూ ఉంటాయి. ఆ 10 తప్పులు ఏంటో ఈ వీడియోలో చెప్తాను. వీడియో చివరి వరకు మిస్ కాకుండా చూడండి. చివరి తప్పు దాదాపు ప్రతి టైలర్ చేస్తారు. కాబట్టి వీడియో చివరి వరకు తప్పకుండా చూడండి. హలో బ్యూటీస్, నా పేరు శ్రావణి. మీరందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ వీడియో మాత్రం ప్రతి ఒక్క టైలర్కి యూజ్ అవుతుంది. ఆ 10 తప్పులు ఏంటో తెలుసుకుందాం. 10వ తప్పు, లాస్ట్ నుంచి ఫస్ట్కి వస్తాను. కొలతలు ఒకసారి మాత్రమే తీసుకోవడం. మనకు పని ఉందని తొందరగా కొలతలు తీసుకుంటాం. మళ్ళీ చెక్ చేసుకోము. కానీ 1 ఇంచు తప్పు ఉన్నా కూడా బ్లౌజ్ ఫిట్టింగ్ చేంజ్ అవుతుంది. కాబట్టి తొందరలో కొలతలు తీసుకోకుండా కస్టమర్లు చెప్పింది విని 1కి 2 సార్లు కొలతలు తీసుకోవాలి. 9వ తప్పు, కస్టమర్స్ క్లాత్ ఇచ్చినప్పుడు క్లాత్ ఎలా ఉందో చూసుకోవాలి. వాళ్ళు చెప్పిన డిజైన్ పెడతాను, వాళ్ళు ఏ చెప్తే దానికి తల ఊపి తీరా కటింగ్ చేసే టైంకి క్లాత్ సరిపోకనో, చిన్నగా ఉండో, రంధ్రాలు పడో, డ్యామేజ్ అయ్యో ఏదో ఒకలా బయటపడ్డదనుకోండి, మళ్ళీ కస్టమర్కి చెప్తే మీరు ఫస్ట్ చూసుకోవద్దా, నేను అప్పుడు ఏదో ఒకటి చెప్పేదాన్ని కదా, లేకుంటే మీ దగ్గరకు వచ్చే పాడైంది కావచ్చు ఆ క్లాత్ అని చెప్పి మన మీద నిందలు వేసే టైప్ కస్టమర్స్ కూడా ఉంటారు. కాబట్టి ఎప్పుడు వాళ్ళు క్లాత్ ఇచ్చినా కూడా ముందు క్లాత్ సరిపోతుందా లేదా, ఏదైనా డ్యామేజ్ ఉందా లేదా అని చూసుకోవాలి. ఇప్పుడు చెప్పబోయే తప్పు వల్ల చాలామంది కస్టమర్లు మన దగ్గరికి రారు. 8వ తప్పు, చాలామంది కస్టమర్లు ఇలానే అనుకుంటారు, మనం ఒక డిజైన్ చెప్తే టైలర్ ఇంకో డిజైన్ కుడుతుంది, వాళ్ళకే నడుస్తుంది అనే నింద మన మీద ఉంది. కానీ అది లేకుండా చూసుకోవాలి. వాళ్ళు ఏం డిజైన్ కుట్టమన్నారు అనేది 1కి 2 సార్లు విని అర్థం చేసుకొని కుట్టాలి. అంటే మనం ఇంకో డిజైన్ పెడితే మన మీద ఉన్న నమ్మకం, గౌరవం పోతాయి. కొత్త కస్టమర్స్ వచ్చినా కూడా వీళ్ళు వాళ్ళకి చెప్పేసరికి వచ్చిన వాళ్ళు కూడా తిరిగి వెనక్కి వెళ్ళిపోతారు. ఇక 7వ తప్పు వచ్చేసి, బ్లౌజ్ కుట్టాక ఎలాగైనా మన దగ్గరే చెక్ చేసుకొని వెళ్ళమని చెప్పాలి. బ్లౌజ్ లూజ్ ఉన్నా టైట్ ఉన్నా మనం సరి చేయొచ్చు. అలా కాదని వాళ్ళు తీసుకెళ్ళి ఫంక్షన్లోనో పెళ్ళిలోనో వేసుకున్నారనుకోండి, ఫిట్టింగ్ సరిపోక, అంతేకాక చూసేవాళ్ళు కూడా బ్లౌజ్ ఎవరు కుట్టారు, ఫిట్టింగ్ సరిగ్గా లేదు, ఫినిషింగ్ కూడా లేదు అనడం వల్ల అక్కడ మన పేరు పాడవుతుంది. మన మీద బ్యాడ్ ఇంప్రెషన్ కలుగుతుంది. ఎలాగో కుట్టించుకున్న వాళ్ళైతే చెప్తారు మేము ఇక్కడ కుట్టించుకున్నామని చెప్పి, కాబట్టి బ్యాడ్ ఇంప్రెషన్ కూడా కలుగుతుంది. అలా కాకుండా ఎంత తొందరలో ఉన్నా కూడా కస్టమర్స్ని ఒక్కసారి వేసుకొని చూసారనుకోండి, ఫిట్టింగ్ సరిగ్గా ఉందా లేదా మనం సెట్ చేసి ఇచ్చేయచ్చు. వాళ్ళ దగ్గర నుంచి ఇంకో మాట రాదు. వాళ్ళు ఆ బ్లౌజ్ వేసుకున్నప్పుడు కూడా వేరే వాళ్ళు కూడా చూసి మన దగ్గరికి వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఇక 6వ తప్పు వచ్చేసి, టైలర్స్కి సీజన్ ఎప్పుడు ఉంటుంది, పెళ్ళిళ్ళకు, పండుగలకు, వాటి కోసమనే కస్టమర్స్ కుట్టించుకుంటారు. అలాంటిది మనం టైంకి ఇవ్వకపోతే వాళ్ళు మన దగ్గరికి వస్తారా? అందుకే టైం ఎప్పుడు కూడా వేస్ట్ చేయొద్దు. ఉన్న పనిని పూర్తి చేయాలి. టైలర్స్ టైం మేనేజ్మెంట్ ఎలా చేయాలి అనేది నేను ఆల్రెడీ ఒక వీడియో అయితే షేర్ చేశాను. నేను డిస్క్రిప్షన్లో కానీ పైన ఐ బటన్లో కానీ లింక్ ఇస్తాను, తప్పకుండా చెక్ చేసుకోండి. మెయిన్ టైలర్స్కి వచ్చేసి టైం మేనేజ్మెంట్ మెయిన్ ఇంపార్టెంట్ అన్నమాట. ఖాళీగా లేకుండా ఎప్పటికప్పుడు కుట్టుకుంటే మన కస్టమర్స్కి టైంకి ఇవ్వడంతో పాటు వాళ్ళకి మన మీద నమ్మకం ఏర్పడుతుంది. చెప్పిన టైంకి ఇస్తుంది అని చెప్పి ఇంకో 10 మందికి చెప్పడం వల్ల వాళ్ళు కూడా మన దగ్గర కస్టమర్స్ వస్తారు. కాబట్టి టైం మేనేజ్మెంట్ మాత్రం తప్పకుండా టైలర్కి ఉండాలి. ఇప్పటి వరకు చెప్పిన తప్పుల్లో మీరు ఏదైనా తప్పు చేశారా అన్నది మాత్రం కామెంట్ చేయడం మర్చిపోకండి. ఇక 5వ తప్పు వచ్చేసి, మనం బ్లౌజ్ మొత్తం ఫిట్టింగ్తో బాగా కుడతాం, కానీ ఫినిషింగ్ ఇవ్వడం నిర్లక్ష్యం చేస్తాం. నడుతుందిలే, ఏం అవసరం, బాగానే ఉంది కదా అని చూస్తాం. కానీ కస్టమర్స్ దాని మీదనే బ్యాడ్ ఇంప్రెషన్ కలుగుతుంది. దారాలు కట్ చేయకపోవడం, ఐరన్ చేయకపోవడం, చేతి పంపకం సరిగ్గా లేకపోవడం, ఇలా చిన్న చిన్న విషయాలే కస్టమర్కి ముందుగా కనిపిస్తాయి. ఆ చిన్న విషయాలే వాళ్ళకి పెద్ద తప్పులుగా కూడా కనిపిస్తాయి. కాబట్టి అంత మంచిగా బ్లౌజ్ కుట్టి ఆ చిన్న చిన్న పొరపాట్లు చేస్తే బ్యాడ్ ఇంప్రెషన్ కలుగుతుంది. కాబట్టి మనం వీలైనంత మట్టుగా బ్లౌజ్ ఫినిషింగ్గా ఉండేటట్టు చూసుకోవాలి. కస్టమర్స్కి బ్లౌజ్ కొంచెం లూజ్ టైట్ అయినా ఏం అనిపించదు, కానీ చూడగానే బ్యాడ్ ఇంప్రెషన్, ఫినిషింగ్ లేదు, దారాలు కనిపిస్తూ ఐరన్ లేకుండా ఉంటే ఇక వాళ్ళ బ్లౌజ్ పర్ఫెక్ట్ ఫిట్టింగ్ ఉన్నా కూడా ఏదో ఒక చెప్తూ ఉంటారు. కాబట్టి ముందుగా చూసే చూపుని బట్టే వాళ్ళ మైండ్ డిసైడ్ అవుతుంది బ్లౌజ్ ఎలా ఉంది అనేది. కాబట్టి ఫినిషింగ్ ఇవ్వడం మెయిన్ ఇంపార్టెంట్ అన్నమాట. ఇక 4వ తప్పు, మన దగ్గర కస్టమర్స్ చాలా సంవత్సరాలుగా స్టిచ్ చేయించుకుంటారు కదా, వాళ్ళ కొలతలు ఆల్రెడీ మన దగ్గరే ఉంటాయి. కాబట్టి వచ్చినప్పుడు ఏముందిలే మీ కొలతలు మా దగ్గర ఉన్నాయని మనం అనడము, లేకుంటే వాళ్ళు కూడా మీ రెగ్యులర్ కస్టమర్స్మే కదా, మా కొలతలు మీ దగ్గర లేవా అని వాళ్ళంటే ఉన్నాయని చెప్పి మనం ఊరుకోవడము ఇలా చేస్తూ ఉంటాం. కానీ ఇవాళ ఉన్న మనుషులు రేపు ఒక తిరిగా ఉండరు. ఇవాళ బక్కగా ఉన్న వాళ్ళు రేపు లావచ్చు, ఇవాళ లావు ఉన్న వాళ్ళు రేపు బక్కగా కావచ్చు. కాబట్టి వాళ్ళు ఎప్పుడు కొత్త బ్లౌజ్ ఇచ్చినా కూడా కొత్తగా మళ్ళీ కొలతలు తీసుకోండి. ఎంతో కొంత కొలతల్లో చేంజ్ ఉంటూనే ఉంటుంది. కాబట్టి కొలతలు మళ్ళీ కొత్తగా కొలతలు తీసుకోవడం స్టార్ట్ చేయండి. ఇక 3వ తప్పు వచ్చేసి, మన నిర్లక్ష్యం. స్టిచ్చింగ్ చేస్తాం, చాలా ఉన్నాయి కుడతాం, కానీ మషిన్ని మాత్రం అస్సలు మంచిగా మెయింటైన్ చేయం. దానికి టైం ఉండదు. మషిన్ ఇప్పుడు మెయింటైన్ చేయాలంటే ఆయిల్ వేయాలి, క్లీన్ చేయాలి, దీనికి ఒక హాఫ్ అన్ అవర్ వెళ్ళిపోతుంది, దాని బదులు ఒక సగం బ్లౌజ్ అవుతుంది కదా అని ఆలోచిస్తాం. కానీ అదే మషిన్ని మీరు మెయింటైన్ చేయకపోతే ఒకరోజు పాడైపోతే వారం 10 రోజులు మనం ఊరికే కూర్చోవాల్సి ఉంటుంది. అప్పటి బ్లౌజులు అలాగే ఉంటాయి. కస్టమర్స్ చెప్పిన టైంకి మనం ఇవ్వలేము.
కాబట్టి ఎప్పుడు కూడా స్టిచ్చింగ్ చేసే ముందు సూది బాగుందా లేదా అని చూసుకోవడం, మషిన్ ఆయిల్ వేయడం ఇలాంటివి చేస్తే మనం స్టిచ్ చేసినవి కూడా ఫినిషింగ్గా బాగుంటుంది. వారానికి ఒకసారి అయినా కూడా మిషన్ని డీప్ క్లీన్ చేయండి. మనం దానికి ఒక హాఫ్ అన్ అవర్ ఇస్తే అది మనకు ఒక వారం 10 రోజులు ఎక్కువ టైం ఇస్తుంది. కాబట్టి మషిన్ అది బాగుంటేనే మనం డబ్బులు సంపాదించగలుగుతాం. కాబట్టి దాన్ని నిర్లక్ష్యం చేయకుండా దాన్ని మంచిగా మెయింటైన్ చేయాలి. ఇక రెండో తప్పు వచ్చేసి మంచిగా కుట్టడం కంటే మంచిగా మాట్లాడడం వల్ల ఎక్కువ కస్టమర్స్ వస్తారు. కస్టమర్స్ రాగానే నవ్వుతూ పలకరించండి. వాళ్ళు చెప్తున్నారు, వాళ్ళు ఏం చెప్పినా కూడా ఓపికగా వినండి. వాళ్ళకి గౌరవం ఇవ్వండి. ఇలాంటివి చేస్తే వాళ్ళు రావడమే కాక ఇంకో 10 మంది కస్టమర్స్ని కూడా తీసుకొస్తారు. మనం వాళ్ళతో మంచిగా ఉంటే కొంచెం ఫిట్టింగ్ అటు ఇటు అయినా కూడా ఏం తప్పులు ఎంచరు. కాబట్టి మనం వాళ్ళతో ఎంత మంచిగా ఉంటున్నాము అనేది చూసుకోవాలి. మనకి కుట్టడం వచ్చు, మన దగ్గర ఫినిషింగ్ వచ్చు, పర్ఫెక్ట్ ఫిట్టింగ్ నా దగ్గర ఉన్నది, వాళ్ళే వస్తారని గర్వంగా ఎప్పుడూ ఉండకూడదు. కస్టమర్స్ వస్తేనే మనకు ఆ పని ఉంటుంది. కాబట్టి మీరు కస్టమర్స్తో ఎంత బాగుంటే కస్టమర్స్ మీతో అంత బాగుంటారు. మీపై నమ్మకం ఏర్పడుతుంది. వాళ్ళకి తెలిసిన వాళ్ళని కూడా మీ దగ్గరికి తీసుకొస్తారు. కాబట్టి ఎప్పుడు కూడా కస్టమర్స్తో సంతోషంగా వాళ్ళు చెప్పేది ఓపికగా వింటూ ఉండాలి. ఇక ఆఖరిది ఫస్ట్ తప్పు అని చెప్పాను కదా, ఇది చాలామంది చేస్తూ ఉంటారు. ప్రతి టైలరు ఇప్పుడు నాకు ఆల్రెడీ 10 years ఎక్స్పీరియన్స్ ఉంది. 10 years ఉన్న ముందు డిజైన్లు ఇప్పుడు లేవు. ఇప్పుడున్న డిజైన్స్ అసలు అప్పుడు లేవు. ఇప్పుడు రోజుకు ఒక డిజైన్ కొత్తగా పుట్టుకొస్తుంది. ఇప్పుడు దాన్ని చూసి మనం తప్పకుండా నేర్చుకోవాలి. కాలంతో పాటు మనం కూడా మారాలి. డిజైన్స్ వచ్చిన కస్టమర్ నాకు ఇలాంటి డిజైన్ పెట్టు అని ఫోటో చూపిస్తే నేను ఇంతవరకు కుట్టలేదు, ఇది నాకు రాదు అని వెనక్కి పంపిస్తే ఆ కస్టమర్కి మీ మీద బ్యాడ్ ఇంప్రెషన్ వస్తుంది. ఈమెకి ఏది కుట్టరాదు కావచ్చు, ఓన్లీ సాదా నార్మల్ బ్లౌజులే కుడుతుంది, మనలాంటి డిజైన్ బ్లౌజెస్ కుట్టదు, ట్రెండింగ్ బ్లౌజెస్ కుట్టదు అని ఒక అపోహ ఏర్పడి ఇంకా చెప్పి వేరే వాళ్ళ తోట వాళ్ళకు కూడా అదే చెప్తుంది, ఈమె దగ్గరికి వెళ్ళకండి, ఈమెకి ఏం డిజైన్స్ రావు అని చెప్పి. మీకు చెప్పింది ఆమె ఒక డిజైనే, ఆ ఒక్క డిజైనే మీకు రాకపోవచ్చు. కానీ ఆమె దృష్టిలో అసలు మీకు డిజైన్ బ్లౌజెసే రావు అని ఫిక్స్ అవుతుంది. కాబట్టి ఎప్పుడు కూడా కస్టమర్ ఏ చెప్పినా కూడా కుట్టొచ్చు అని తీసుకొని అంతకైతే నేర్చుకొని మరి కుట్టాలి తప్పితే నాకు రాదు అన్న మాట మాత్రం కస్టమర్ ముందర చెప్పొద్దు. మీకు ఆ డిజైన్ రాకపోతే మీ బ్లౌజ్ మీద ట్రై చేయండి. మీకు కొంచెం అటో ఇటో ఎక్కడ పాడైందో మీ బ్లౌజ్ మీద మీకు తెలిస్తే మీ బ్లౌజ్కి అంత ఏం ఇబ్బంది ఉండదు కదా. అదే వేరే వాళ్ళ బ్లౌజ్ పాడైతే కస్టమర్కి బ్యాడ్ ఇంప్రెషన్ వస్తుంది అని ఉంటుంది. కాబట్టి మీకు ఏదైనా డిజైన్ రాదు అనిపించినప్పుడు ముందుగా మీ బ్లౌజ్ మీద ట్రై చేయండి, నేర్చుకొని తర్వాత కస్టమర్ బ్లౌజ్ కుట్టండి. నేర్చుకోవడం ఆపిన రోజే ఎదుగుదల కూడా ఆగిపోతుంది. ఈ తప్పులు చేయకుండా ఉంటే మీ స్టిచ్చింగ్ క్వాలిటీ పెరుగుతుంది, కస్టమర్లకు మీ మీద నమ్మకం ఏర్పడుతుంది, మీ ఆదాయం కూడా పెరుగుతుంది. నేను చెప్పిన ఈ తప్పులైతే ప్రతి ఒక్క టైలర్ చేస్తూనే ఉంటారు. తప్పకుండా చేస్తున్నారా లేదా అనేది కామెంట్ చేయడం మర్చిపోకండి. అలాగే ఈ తప్పులు ఇప్పటి నుంచి ఎవరైతే టైలర్స్ చూస్తున్నారో ఇప్పటి నుంచి చేయకుండా జాగ్రత్త పడి కస్టమర్స్ని, మీ ఆదాయాన్ని పెంచుకోండి. మీకు వీడియో ఎలా అనిపించింది అనేది కూడా తప్పకుండా కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ అయితే మన ఛానల్లో వస్తూనే ఉంటాయి. కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకున్న వెంటనే పక్కన బెల్ ఐకాన్ ఉంది కదా, అది క్లిక్ చేస్తే నేను వీడియో ఇలా అప్లోడ్ చేయగానే అలా నోటిఫికేషన్ మీ వరకు ఈజీగా వచ్చేస్తుంది. కాబట్టి నోటిఫికేషన్ కూడా ఆన్ చేసుకోండి. మీకు యూస్ఫుల్ అనిపిస్తేనే వీడియో లైక్ చేయండి. ఒకవేళ మీరు టైలర్స్ కాకుంటే మీకు తెలిసిన టైలర్స్కి ఈ వీడియో అనేది షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.